నిద్ర అంటే మరణము, నిద్రిస్తున్న వారు అంటే చనిపోయిన వారు అని అర్థం, లేక విశ్రాంతి తీసుకుంటున్న వారు అని అర్థం. హల్లెలూయా. నిద్ర అంటే ఏంటి? మరణము లేక విశ్రాంతి అని అర్థం అన్నమాట. ఇలా యేసు ప్రభు కూడా సిలువలో అయిపోతాడు. ఏంటి? నిద్ర. ఆయన మరణం పొంది ఆ నిద్ర అనే మరణం ద్వారా భార్యను సంపాదించుకున్నాడు. ఆ భార్యే సంఘం. హల్లెలూయా. ఆ భార్య ఎవరండి? సంఘము. ఆదాము పక్కలో గాయమైంది, యేసయ్య పక్కలో కూడా గాయమైంది. ఆ గాయములో నుంచి రక్తం వచ్చింది, ఆ రక్తం ద్వారా సంఘం పుట్టుకొచ్చింది. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి పక్కలో గాయం చేశాడు దేవుడు. ఆ గాయంలో నుండి హవ్వ వచ్చింది. కడపండి ఆదాము కూడా గాఢ నిద్ర పొందాడు, మరణమైన నిద్ర పొందాడు. ఆయన పక్కలో గాయమైంది, గాయంలో రక్తం వచ్చింది, ఆ రక్తం ద్వారా సంఘము పుట్టుకొచ్చింది భార్య. కాబట్టి సంఘము క్రీస్తు ఏక శరీరము. క్రీస్తుని గురించి సంఘముల గురించి చెప్పుచున్నాను అన్నాడు పౌలు. హల్లెలూయా.